మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విచారణ కొనసాగుతుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో శ్రీనివాసరెడ్డిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇవాళ విచారణకు రావాలని నిన్న ఎమ్మెల్సీ పోచంపల్లి ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు పోలీసులు. దీంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఫామ్ హౌస్లో క్యాసినో, కోళ్ల పందాల నిర్వహణపై ఆరా తీస్తున్నారు. మొయినాబాద్ మండలంలోని తోల్కట గ్రామ పరిధిలోని పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి 10 ఎకరాల భూమి ఉందని, ఈ భూమిని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎవరికీ లీజ్ ఇవ్వలేదని అంటున్నారు పోలీసులు. కానీ అతని మేనల్లుడు జ్ఞానదేవరెడ్డి మాత్రం వర్రా రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి లీజుకి ఇచ్చాడని, తెల్ల కాగితం పైన ఇద్దరు ఒప్పంద పత్రాలు రాసుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వర్రా రమేష్ కుమార్ రెడ్డి ఆ ల్యాండ్ను వెంకటపతి రాజు అనే వ్యక్తికి 3 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చినట్లు గుర్తించారు పోలీసులు. ఫిబ్రవరి 11న తోల్కట గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో ఫామ్ హౌస్ లో కోళ్ల పందాలు ఆడుతున్న 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. 64 కోళ్లు, 46 కోడికత్తులు, బెట్టింగ్ కాయిన్స్, కార్డులు, 64 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిపై గేమింగ్ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఫామ్ హౌస్ లో కోళ్ల పందాలతో తనకు సంబంధం లేదని, ఆ ఫామ్ హౌస్ ను లీజుకి ఇచ్చానని గతంలో పోలీసులకు తెలిపారు పోచంపల్లి. లీజు డాక్యుమెంట్స్ ను సైతం ఇప్పటికే పోలీసులకు అందజేశారు. అయితే లీజు డాక్యుమెంట్లపై కొన్ని అనుమానాలు రావడంతో ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ వెహికల్ చూడు, ఫ్రంట్ సీట్ ఇక్కడ లోకం ఆన్ చేసినావు ఆన్ చేయి అన్న, బయట పెడదాం అన్న. తీసుకోనా సరే ఓకే, మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాత మాట్లాడండి అన్నా కదా.